హలో, నేను మిస్ శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ అని అంటారు చాలామంది కూడా. ఆయన టెక్నాలజీ వైపు ఎప్పుడు కూడా పరుగులు పెడుతూ ఉంటారు. కొత్త కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. విజన్ని ఆవిష్కరించడానికి ఆయన ఈ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూపంలోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో. దానికి తగిన విధంగా కంపెనీలను ఆహ్వానించడానికి, కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 హైటెక్ సిటీ లాంటి ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులను పెట్టడానికి సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా అక్కడ మౌలిక వనరులు లేవు. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అని అంటే కనుక అక్కడ ఆఫీసుల కొరత ఉంది, పైగా ఆఫీసులు లేవు, పైగా ఆయా ప్రాంతాల్లో మానవ వనరులు కూడా కొరత ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి ఆలోచించి ఆయన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించారు. ఈ స్వల్పకాలిక ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళికను అమలు చేయడం ద్వారా 2029 ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. ఈ రెండింటి మీదనే ఎక్కువగా టార్గెట్ చేశారు. అందుకే తాజాగా మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించినటువంటి రివ్యూ సమావేశంలో చాలా క్లియర్ కట్గా ఆయన ఆలోచనని ఆవిష్కరించారు. దాని దిశగా వెళ్ళాలని చెప్పి కార్యదర్శులకి క్లాస్ తీసుకున్నారు. ఫైళ్ళ క్లియరెన్స్ స్పీడ్ దగ్గర నుంచి కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులను రాబట్టేంత వరకు ఎవరెవరు ఏం చేయాలి అనేది కేటగారికల్గా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో కార్యదర్శులు పోటీపడి పనిచేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పెట్టుబడులు రావాలన్నా, కంపెనీలు రావాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు తీర్చాలి. వాళ్ళ అవసరాలు తీర్చినప్పుడే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్వల్పకాలిక ప్రణాళికను రచిస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసుల్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు రావచ్చు అని చెప్పి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీలే కాదు, స్మాల్ అండ్ మీడియం స్కేల్కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు సాగించడానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బలోపేతం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ గ్రెయిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఆక్వా ఉంది, టొబాకో ఉంది, ఓడరేవులు అనేక ఉన్నాయి అక్కడ. సో ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించినటువంటి వనరులు అక్కడ ఉన్నాయి. అది వరి పండించేటువంటి ఒక రాష్ట్రంగా దానికి పేరుంది, అన్నపూర్ణ అని అంటారు ఆంధ్రప్రదేశ్ని. అలాంటి వనరులను ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని పెంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ సెక్టార్ పెరిగితేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అలాగే అరకొరగా చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా పని కల్పించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం కార్పొరేట్ కంపెనీలు వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి లేదా పీజీ చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 10th, ఇంటర్ వరకు చదివి ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ ప్లాన్ చేసేసారు. 175 కాన్స్టిట్యున్సీల్లో హైటెక్ సిటీలాగా ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులని ఏర్పాటు చేయడానికి దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలను పెంచారు, 26 జిల్లాలు చేశారు ప్రస్తుతం. వాటిని ఇంకా మరింతగా పెంచేదానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రతి లోక్సభ స్థానాన్ని ఒక జిల్లా కేంద్రంగా మార్చారు. అదనంగా ఇంకొక గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఒక జిల్లాను కూడా ఇచ్చారు. టోటల్గా 26 జిల్లాలు. 26 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకి ఒక దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు ఆయా విభాగాలకు సంబంధించినటువంటి సెక్రటరీలకి క్లియర్ కట్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికే వాట్సాప్ పరిపాలన స్టార్ట్ అయింది. దాదాపు 150కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందుతూ ఉన్నాయి. అన్ని రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆర్టీజీఎస్ని బలోపేతం చేస్తూ ఉన్నారు, మరోవైపు డ్రోన్స్ ద్వారా సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలి అనేది ఆయన కాన్సెప్ట్.
యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనేటువంటి వేరియేషన్ ఉంది. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా భవిష్యత్తులో ఆ వేరియేషన్ అనేది లేకుండా సమగ్ర అభివృద్ధి కోసం ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు. ఈ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులని పెట్టడం ద్వారా ఎవరైనా సరే రూపాయి ఖర్చు లేకుండా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి వెంటనే ఆఫీస్ని ఓపెన్ చేసుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులని మొత్తం కాన్స్టిట్యున్సీల్లో అందుబాటులో ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నారంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ కూడా రావడానికి సిద్ధమవుతాయి. అందుకే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని బలోపేతం చేసేదానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని కార్పొరేట్ కంపెనీలకు కూడా అడాప్ట్ చేయడానికి, కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేయడానికి ఆయన ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో, మేజర్ పంచాయతీల్లో దాదాపు 1000 మంది నుంచి 1500 మంది పైగా ఉన్నటువంటి విలేజ్లకి ఒక సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ వర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వర్క్ స్టేషన్స్లో ఫ్రీ వైఫైతో పాటు స్పీడ్గా ఉండేటువంటి వైఫై వెసులుబాట్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే కో వర్క్ స్టేషన్స్ అనే వాటిని కూడా ఇప్పుడు ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ వర్క్ స్టేషన్స్ కాన్సెప్ట్తో పాటు ఈ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు రావడం ఇవన్నీ జరిగితే కనుక ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ అవుతుంది అభివృద్ధి అనేది. కంపెనీలు కూడా ఎవరికి ఏ ప్రాంతంలో కావాలో ఆ ప్రాంతాలకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా విదేశాల్లో ఉన్నటువంటి మేధో సంపత్తి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి అనువుగా ఉండేలాగా ఈ మినీ హైటెక్ సిటీలని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ పెట్టుకోవడానికి ఆయన వసతులు కల్పిస్తూ ఉన్నారు, వనరులను కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగే ఏ కంపెనీ పెడితే లాభాల బాట పట్టచ్చో కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశ మార్చేలాగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ని కల్పించడంతో పాటు అభివృద్ధిని 15% దిశగా తీసుకెళ్ళాలి జీడిపిని అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మినీ హైటెక్ సిటీస్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరో ఆంధ్రప్రదేశ్ని ఆవిష్కరించడానికి చంద్రబాబు గారు రెడీ అవుతున్నారు. దాంట్లో భాగంగానే టెక్నాలజీని ఆయన ప్రతి రంగంలో ఉపయోగించేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరో విప్లవం, సాంకేతిక విప్లవం అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం చేసుకుంటుంది అనే దానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ మోడల్ని మిగతా రాష్ట్రాలు కూడా పాటించేలాగా చంద్రబాబు గారు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అధికార యంత్రాంగం ఆయనకి సహకరిస్తుందా, ఈ మినీ హైటెక్ సిటీల కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.